అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की జై. మొన్న ఆదివారం ఇక్కడ దాకా చదువుకున్నామండి. అంటే మోస్ట్ ఫైనైట్ పాయింట్ దగ్గర ఫస్ట్ అర్జ్ వస్తుంది, కానీ ఆ పాయింట్ నుంచి వచ్చిన షాడో ఆ ఫస్ట్ అర్జ్, మోస్ట్ ఫైనైట్ పాయింట్ వచ్చిన ఫస్ట్ అర్జ్ మేనిఫెస్ట్ అవుతుంది, షాడో మేనిఫెస్ట్ అవుతుంది. కానీ అది వచ్చిన ఫైనైట్ పాయింట్ అన్నది అగైన్ ఇన్ఫినైట్ దాని మీద వచ్చింది కనుక ఆ షాడో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫినైట్ అన్నట్టుగా ద షాడో ఆఫ్ ద ఇన్ఫినైట్ గ్రాడ్యువల్లీ అపియర్డ్ అండ్ వెంట్ ఆన్ ఎక్స్పాండింగ్ అన్నది ఇక్కడ దాకా చదువుకున్నాం. తర్వాత డిస్కషన్ కూడా చేసాం దీని మీద. నెక్స్ట్ దానికి వెళ్దాం అండి. రఘుపతిజీ, జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. You want to share the screen, sir? Okay, sir. సార్ జై బాబా సార్. అమ్మ జై బాబా అండి, చెప్పండి. డౌట్ చదువుతుంటే అనిపించి అడుగుతున్నాను. The first urge was most finite, but this first urge was of the infinite అన్నారు కదండి సార్. అంటే ఆ తొలి ప్రేరణ పరిమితంగా, అత్యంత పరిమితం అన్నారు, అనంతానికి చెందింది అన్నారు. అంటే ఇక్కడ ఆత్మ అనంతమైనది, అవిభాజ్యమైంది. అటువంటి ఆత్మలో వచ్చినటువంటి ఆ ప్రేరణని పరిమితం అనే అండంలో అక్కడ ఆంతర్యం ఏంటి సార్? అది అంటే యాక్చువల్గా అనంతుడైన ఆత్మలోనే వచ్చింది, అనంతానికి చెందిన ప్రతిదీ అనంతం అవుతుంది అన్నప్పుడు ప్రేరణని మాత్రం ఫైనైట్ అని అండంలోనే ఉద్దేశం ఏంటని సార్? జై బాబా. అదే నాకు అర్థమైంది. యాక్చువల్గా మీరు చెప్తున్నారమ్మ, కరెక్ట్ మీ గెస్. అనంతమైన దాంట్లో ఫైనైట్, మోస్ట్ ఫైనైట్ అయినా కూడా ఇన్ఫినైట్ అవుతుంది అన్నట్టుగానే ఈ పేరాలో చెప్తున్నారు. అనంతమే అది కూడా. అది నాకు అర్థమైంది. అది మీకు ఒకసారి మిగిలిన కూడా అడుగు. నాకు అర్థమైన వివరాన్ని కూడా చెప్తాను తల్లి. ఒక చాలా పెద్ద చెరువు ఉందనుకోండి, దానిలో ఒక కాన్సన్ట్రేటెడ్ డార్క్ ఇంకు ఒక్క చుక్క వేసామనుకోండి, అది 1 గంట తర్వాత మొత్తం చెరువు అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అది కదా ఏమ్మా? ఉదయమ్మ గారు వింటున్నారు కదా? హలో. అంచేత ఆ మొట్టమొదట ఆ చుక్కగానే అది స్టార్ట్ అయ్యింది, కానీ తర్వాత అది పనిచేసేటువంటి క్షేత్రము అనంతము కాబట్టి అది కూడా అనంతముగా స్ప్రెడ్ అయిపోయింది. అది చెప్తున్నారు. మనం మొన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒకడెవడో చైనా నుంచి ఢిల్లీలో విమానం దిగ్గానే వాడు మొత్తం ఇండియన్స్ అందరికీ అంటించేశాడు కరోనా అని విన్నాం మనం కదా. అవును సార్. అందరూ మాస్కులు పెట్టుకునే స్టేజ్ వచ్చేసింది. ఎందుకంటే అది అనంతమైనటువంటి ఆ క్షేత్రంలో పనిచేయడం జరుగుతుంది. అది స్టార్ట్ అవ్వడం మాత్రం అది పరిమితంగానే స్టార్ట్ అయింది, బట్ అనంతముగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నారమ్మా. సార్ అంటే ఇక్కడ ఇది చదువుతునేటప్పుడు అంటే ఇంకొకలాగానే కాదు సార్, అది చదువుతున్నప్పుడు నాకు అనిపించినటువంటిది కూడా అది కన్ఫామా కాదని తెలుసుకోవడానికి మీకు అడిగాను సార్. అవునమ్మా. బాబా చెప్పేది ఏంటంటే అది పుట్టడం పరిమితంగానే పుట్టింది, తర్వాత అనంతముగా వ్యాప్తి చెందింది అని చెప్తున్నారు. అంటే అక్కడ పరిమితము అనడానికి ఉద్దేశం ఏంటి అని నాకు అనిపించినప్పుడు ఆ చుక్క పడితే అది ఎలాగ స్ప్రెడ్ అయింది మొత్తం చెరువు అంతా అలా అన్నమాట. అది మొట్టమొదటి చిన్న చుక్క, దానికి ఒక పరిమితి ఉంది కదా. అవును సార్. ఆ తర్వాత అనంతం అంతా కూడా విస్తరించింది, అది వ్యాపించింది. అంటే
ఉదయ్ గారు అంటుంది సార్ ఇంకా అనంతంలో ఫైనైట్ అని ఏముంటుంది అన్నట్టుగా. అలా కాదుగా, అది ఆ అర్జు అనేటువంటిది పుట్టడం ఫైనైట్గానే పుట్టింది అని చెప్తున్నారు బాబా. అంటే అది ఫైనైట్ అని అనడంలోని అంటే అక్కడ కాన్షియస్ లేదు, ఆ కాన్షియస్ లేనితనంలో వచ్చిన ప్రేరణ కాబట్టి దాన్ని పరిమితం అలాగే అనుకుందాం, అలా కూడా అనుకోవచ్చండి. కానీ ఆ బాబా మాటల అర్థం చెప్తున్నాను మీకు నేను. అది పుట్టడం మాత్రం పరిమితంగా పుట్టింది, ఫినిట్ అంతము కలదిగా పుట్టింది, కానీ అది అనంతముగా వ్యాపించి విస్తరించింది అని చెప్తున్నారు. Jai Baba sir. Anyway, I'll show the slide and you can get that explanation now. Because for creating link for today's talk, I would like to start from the previous para, sir. Starting that manifestation. Sir, there is a lot of disturbance, sir. Raghupati ji. Yes, sir. Is it Sir, okay, sir? Yes, it's fine, sir. Yeah, I'll start from the previous para, sir. Can you see the screen, sir? Yes, sir. Yes, sir. So this actually last week you have read, but to continuation for today's talk, I would like to go through this point once again. Second para, the first urge was most finite, but this first urge was of the infinite. This most finite first urge was of the infinite ocean, Paramatma, and the manifestation of this latent most finite first urge of the infinite was restricted to a most finite point in the infinite, unlimited ocean. That is, manifestation of the latent finite first urge, that is manifestation is restricted to a most finite point in the infinite, that is unlimited ocean. Sorry. Now you can see this is the blue color, this is ocean, and this is the most finite first urge. But it is limited, you can see here, to a small teeny point here. That is most finite point in the infinite unlimited ocean. This is ocean, unlimited ocean. This is the first urge, restricted to a finite point in the infinite. So this point you should make it very clear, understood very clearly. Manifestation of the latent most finite first urge of this infinite was restricted to a most finite point in the infinite, that is unlimited ocean. But at this most finite point of manifestation of the latent first urge, which was most finite too, was in the infinite. This point most important. The first urge, which was most finite too, was in the infinite, unlimited ocean. This most finite point of manifestation of the first urge was also unlimited, because it was there only in that infinite ocean. But the word is unlimited. See, Baba says this first manifestation first urge is unlimited. It is not finite. That we should understand clearly. It is unlimited. For example, for understanding, we get in mobile unlimited calls, but there is an end for it. It is not infinite. There is an end. Though the word is used unlimited, there is an end for it. So there is a difference between infinite and unlimited. That's why. So though this first point, this is the point in the infinite ocean. So it is also unlimited, Baba says, but there is an end for it. It cannot expand too much. There is an end for it, like that. So if this is understood, then I will go for the next. Any questions here for understanding? సార్ ఒక్కసారి ఎవరైనా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Santosh, or anybody is there? Sir, Santosh?
సార్ జయబాబు సార్. జయబాబు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు వాట్ ఐ టోల్డ్? షూర్ సార్. ఇది ఆయన ముందు పారాగ్రాఫ్ను ఒకసారి టచ్ చేశారండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. అయితే దీనికి పిక్చర్ రూపంలో చూసి వివరణ ఇస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మని ఆ ఓషన్తో పోలుస్తున్నారు. పరమాత్మలో వచ్చినటువంటి ఆ ఫస్ట్ అర్జ్, ఆ ప్రథమ ప్రేరణ ఏదైతే ఉందో, ఆ మొదటి ప్రేరణ ఏదైతే ఉందో, అది అనంతంగా ఉన్నటువంటి భగవంతుడిలో వచ్చింది. అంటే ఆ ఓషన్ని పరమాత్మగా తీసుకున్నట్లయితే ఆ ఓషన్లో ఆ రెడ్ కలర్ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అర్జ్తో సూచిస్తూ ఉన్నారు నా పిక్చర్లో. ఆ ఫస్ట్ అర్జ్ తాలూకు లక్షణం ఏమిటి అంటే, అది అనంతమైనటువంటి పరమాత్మలో వచ్చినప్పటికీ కూడా అది అనంతమైనటువంటి పరమాత్మలో ఒక పరిమితమైనటువంటి బిందు స్థానం నుండి మాత్రమే అది బయటకు వస్తూ ఉంది. అంతే, అనంతంగా ఉన్న పరమాత్మలో ఒక పరిమితమైనటువంటి స్థానం నుండి ఆ ఫస్ట్ అర్జ్ అనేది లేదా ఆది ప్రేరణ, మొదటి ప్రేరణ అనేది బయటకు వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే పరమాత్మ అనంతమైనా సరే ఈ బిందు స్థానం అనేది పరిమితమైనది అని ఆ రెడ్ కలర్ లో చూపించినటువంటి సెంటెన్స్లో ఉంది. అయితే ఇక్కడ చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ ఆది ప్రేరణ ఆ పరిమితమైనటువంటి బిందు స్థానం నుండి ఆ రెడ్ కలర్ పాయింట్ నుంచి, అనంతమైన సాగరంలో రెడ్ కలర్ పాయింట్ నుంచి వచ్చినప్పటికీ కూడా అది బయటికి ప్రకటితమైనప్పుడు అంటే మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు దాని తాలూకు లక్షణం ఎలా ఉంటుంది అంటే, అది అనంతంగా ఉన్న సాగరం నుండి బయటకు వస్తూ మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి దీని తాలూకా ఆ ప్రకటీకరణ కూడా అపరిమితంగా ఉంటుంది. అంటే అది ఆ పాయింట్ చిన్నదైనప్పటికీ కూడా అది బయటికి వచ్చేటప్పటికి మాత్రం అది అపరిమితంగా బయటకు వస్తూ ఉంటుంది అనే పాయింట్ని ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే అది అనంత సాగరం నుండి వచ్చింది కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది అన్లిమిటెడ్గా అపరిమితంగానే జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ సార్ చెప్తున్నాను. దాన్నే ఆ పిక్చర్లో ఆ అనంత సాగరంలో ఒక ఫైనైట్ పాయింట్ నుంచి వచ్చింది అన్నట్టుగా చూపించారు. రైట్ సార్. ఐ థింక్ రఘుపతి గారు ఆయన డ్రాప్ అయినట్టున్నారు సార్. ఓకే. ఒకసారి వెయిట్ చేద్దామండి. అంటే ఫైనల్ యూర్ బ్యాక్ సార్. జయబాబా రాజు గారు. జయబాబా అండి, బాబు గారు జయబాబా. అదే రఘుపతి గారు డ్రాప్ అయ్యారండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఓకే. ఏమండి తర్వాత నాది అనుకుంటాను రఘుపతి రాజు గారు. ఓకే, నాది కూడా చదవలసింది. అదే తర్వాత పద్మిని గారిది. ఓకే. అయితే సంతోష్ ఇక్కడ ఆయన జాయిన్ అయ్యే లోపల ఇంత మనం ఇప్పుడు అనుకుంటుంది ఈ మేనిఫెస్టేషన్ అన్నది క్రిటికల్ అంటారే వర్డ్. ఇది పాయింట్ ఫైనైట్ అవుతుంది అర్జ్. ఇందాక చెరువు ఎగ్జాంపుల్, అదే బిషప్ చొక్క ఏదైనా వేస్తే కాన్సన్ట్రేటెడ్ ఇంకో అది స్ప్రెడ్ అవుతుంది అన్నది ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ అవుట్కమ్. అంటే ఆ పాయింట్ నుంచి వచ్చేది అది అనంతం అవుతుంది అన్నట్టుగా అంటారు. అది నాకు అలా అనే అర్థమైంది సార్. అంటే నార్మల్గా ఒక బెలూన్ అదే ఒక కవర్లో వాటర్ పెట్టేసి దానికి ఒక కన్నం పెడితే ఆ కన్నం చిన్నప్పటికీ కూడా కవర్లో ఉన్నదంతా బయటకు వచ్చేటట్టే ప్రాసెస్ అయితే అనంతం ఉంటుంది, అది బయటకు వచ్చేదంతా. బాబా అండి, ఈ అనంతత్వం అన్న ఆస్పెక్ట్ కంటిన్యూ అవుతుందట అండి. అది మిగతా అన్ని కొన్ని ఉంటాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు కదా. కానీ అనంతత్వం అనే ఆస్పెక్ట్ కంటిన్యూ అవుతుందంటే ఈ అనంతత్వం యాడ్ ఇన్ఫినిటం అన్నారు కదా. తర్వాత అది అలాగా
ఇది అయిపోద్ది అనమాట, స్ప్రెడ్ అయిపోద్దని. వెనకాల కూడా ఉంటుందట ఈ అనంతత్వం అన్నది. ఓకే. కాల్ చేసి చూడమంటారు సార్ ఒకసారి? ఏమైనా ప్రాబ్లం ఏమో ఒకసారి అడగండి సంతోష్. వేరే వాళ్ళు ఏమైనా మిగిలిన వాళ్ళు కానీ క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? కింద ఫుట్ నోట్ ఒకటి ఇచ్చారండి, మనం చదువుకున్నాం మనం. ద సెన్స్ టు బి కన్వేడ్ ఈజ్ దట్ ద షాడో ఆఫ్ ద ఇన్ఫినైట్ seeped through or oozed out of the most finite point. అత్యంత పరిమితమైన ఆ పాయింట్ నుంచి, ఆ బిందువు నుంచి అది అనంతతత్వం యొక్క నీడ అందులోంచి బయటకు వచ్చింది, అంటే బయటకు మేనిఫెస్ట్ అయింది అన్నట్టుగా దీనికి మీనింగ్ ఇచ్చారు. ఇందాక బెలూన్ కన్నం పెడితే లోపలిది ఇన్ఫినైట్ కనుక, అనంతం కనుక ఇంక వస్తూనే ఉంటుంది అనమాట, అంతం లేకుండా. అదే రాజుగారు చెప్పండి సార్. లోపల ఉన్నది ఇన్ఫినిట్, బయటకు వచ్చేది ఇన్ఫినిట్, కానీ వచ్చే రంధ్రం మాత్రం ఫినిట్. అవును, అలాగే సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అదేలేండి. అది కొంచెం ఈ కాన్సెప్ట్స్ ఇన్ఫినైట్ అయ్యి వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అంటే బయటకు వచ్చేది అన్నది ఇంకా ఉండదు కదా యాక్చువల్గా ఇన్ఫినైట్. అంటే ప్రాబ్లం ఏంటంటే సత్యాన్ని క్రాంతిలో అర్థమయ్యే భాషలోకి తేవడానికి చెప్పాలండి, అక్కడ ఇబ్బంది. అది చాలా కష్టం. అది అంచేత ఆయన చెప్పింది మనం కొంత ఊహతోటి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడమే. అవును సార్, అవును. ఎందుకంటే యథాతథంగా దాన్ని మాటల్లో చెప్పడం కష్టం కదా. అవునండి, ఉదాహరణలు తీసుకొని మనం అలాగా వెళ్ళడమే. అది బాగానే ఉందండి. ఆ కాన్సన్ట్రేటెడ్ ఇంకో స్ప్రెడ్ అయింది, ఒక పాయింట్ ఏర్పడి అన్నది. ఆ లోపలే అనంత మధ్యలోనే ఒక చిన్న పాయింట్ దగ్గర వచ్చింది, అది స్ప్రెడ్ అయితే ఇంక వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే సార్. సార్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్రై చేస్తున్నారండి సార్. మరి కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఒకవేళ వస్తే మళ్ళీ రిపీట్ చేస్తారులేండి ఆయన స్లైడ్స్. బాబు నెక్స్ట్ ఎవరు? పద్మిని గారా? అమ్మ మీరు ఏమన్నా చదువుతారు ఇది మన జస్ట్ అండర్స్టాండింగ్ ఇది? అంటే ఆయన వదిలేసిన జాగా నుంచి సార్. అదే ఆయన అలాగే దిస్ మోస్ట్ ఫైనైట్ పాయింట్ నుంచి చెప్పాలి. ఓకే, అంటే అట్లీస్ట్ తెలియదు కదా, జాయిన్ అవుతారో లేదో, ఇబ్బంది ఉందంటున్నారు కదా. దిస్ మోస్ట్ ఫైనైట్ పాయింట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లేటెంట్ ఫస్ట్ urge is called the Om point or creation point, and this point is unlimited. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ మేనిఫెస్టేషన్ పాయింట్ ఏంటి? అత్యంత పరిమితమైనది. అది చాలా ఈ అనంతంతో పోలిస్తే అది చాలా చిన్నదన్నమాట ఆ మేనిఫెస్టేషన్ పాయింట్. దాన్ని ఓం పాయింట్ అన్నాము. అంటే ఈ లేటెంట్ ఫస్ట్ urge లోనే ఉంది, దాంట్లోనే ఇది ఆ అనంతానికి కంపేర్ చేస్తే చాలా చాలా పరిమితమైన పాయింట్. ఆ పాయింట్ని ఓం పాయింట్ అని కానీ సృష్టి బిందువు అని కానీ అంటారు. మళ్ళీ ఈ పాయింట్ అన్లిమిటెడ్ అనమాట. అంటే దాంట్లోంచి ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక బెలూన్లో ఉండే గాలిని అంతటిని మనం అనంతంగా లెక్కేసుకుందాం ఆ బెలూన్లో. అది ఆ రంధ్రం ఫైనైట్ పాయింట్గా లెక్కేసుకుందాం. మళ్ళీ అది బయటకు వచ్చేటప్పటికి అది అన్లిమిటెడ్ అయిపోయింది కదా.
సో అనంతంలోంచి మళ్ళీ అనంతంలోకే వచ్చినట్టుగా అయింది. ఆ పాయింట్ మాత్రం అనంతం కాదు, అది లిమిటెడ్ అని చెప్తున్నట్టుగా, అంటే మోస్ట్ ఫైనైట్ పాయింట్ అన్నట్లుగా ఇక్కడ అర్థం వచ్చింది. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారండి? కంటిన్యూ చేయనా? అది ఒకసారి ఆగుదామండి. ఇది అన్లిమిటెడ్ అన్నది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు ఆయన, మన రఘుపతి గారు. బహుశా అన్లిమిటెడ్ అన్నది పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్లిమిటెడ్ అన్నారమ్మా, క్రియేషన్ పాయింట్. బహుశా పాయింట్ ఫైనైటే, కానీ ఆ ప్రాసెస్ అన్లిమిటెడ్ అని అలా అంటారా? అది అంతే సార్. ఇది బాబు గారు కూడా మరి అంత గాలి బెలూన్ లో ఉన్నంత అంత గాలి బయటికి రావాలి కదండి. అది ఒక్క క్షణంలో ఆ చిన్న రంధ్రంలోంచి ఎంత రాగలదు? వచ్చిన క్షణం వచ్చే అదే ప్యాసేజ్ చిన్నదే, కానీ అది కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది అని అర్థం వస్తుందండి. ఎందుకంటే వచ్చింది ఇన్ఫినైట్ లో కనుక ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట. అందులో నెవర్ ఎండింగ్. మరి ఆ ఇన్ఫినైట్ లోంచి మళ్ళీ బయటకు వస్తుంది. అది ఆ చిన్న ఫైనైట్ రంధ్రంలోంచి అంత ఒక్కసారి బయటికి రాలేదు కదా. సో అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుంది. అందుకు అక్కడ అన్లిమిటెడ్ అని వాడారండి. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి, లేకపోతే ముందుకు వెళ్దాం? సార్ జయబాబా అండి. అక్కడ ఇన్ఫినిట్ అంటే ఫస్ట్ అర్జ్ అనేది ఒక ఫైనైట్ పాయింట్ దగ్గర వచ్చింది. ఆ ఫైనైట్ పాయింట్ ని ఓమ్ పాయింట్ అన్నారు. దిస్ పాయింట్ ఈజ్ అన్లిమిటెడ్ అంటే మళ్ళీ అక్కడ హలో హలో దాసు చెప్పండి, మీరు చెప్పండి. ద పాయింట్ ఈజ్ అన్లిమిటెడ్ అని అంటే అది అంటే నాకు అనిపిస్తుంది ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమైనా మాట్లాడుతున్నారేమో అని. అదేండి, అదే అనుకున్నది. అంటే దాని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు దాని అది ఇంక్ స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు కదా. ఓకే, జయబాబా సార్. జయబాబు సార్. ముందు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా బాబా ఇది. ఓకే ఓకే సార్ రఘుపతి. ఓకే, I'll proceed sir. You're sharing, right? Yeah, I'm sharing. Some internet problem was there, sir. So disconnected. Okay. I think these are blank slides, sir. Probably. Yeah, I'm opening the slide. Okay. Now it will open. Oh. Sir, you were explaining when it got cut off, right? You were explaining the difference between this one, that is manifestation of the first urge and the most finite point in the infinite unlimited ocean. This is the point. Manifestation of the first urge at the most infinite point in the unlimited ocean. Ocean is unlimited. This is Paramatma. It's unlimited. But this is a very tiny small point. But Baba said it's unlimited. Okay, sir. Got it. How do you interpret, sir? You were explaining the difference between infinite and unlimited, sir. But in this context, to understand what does unlimited mean, how do we take unlimited as? There is an end, though it is called unlimited, just like our call. Unlimited calls you have got in the mobile, but there is an end for it. Is it not? You used to say unlimited meal, you can eat whatever, but there is a limit for that. Whereas infinite means there is no end.
It may seem infinite, but it is not. When we say unlimited, it may seem infinite. There is a end. Though if we use the word unlimited, there is a end for it. Right. Whereas infinite, there is no end. So you mean to say that for creation there will be an end? Yeah, it is not infinite. There will be an end for that. Okay. And then you sense of that Mahapralaya, everything will go up. If it is infinite, it cannot go up. But it is unlimited. There is an end for that. Okay, sir. Okay. So second, through this most finite point of manifestation of the first urge. So through, you have to see here the word through this point. And that is almost finite. The shadow of the infinite. Shadow of the infinite means God. Shadow of God. Which shadow, when of reality, is infinite. That is, shadow is also infinite. Gradually appeared and went on expanding. So this is a critical point here. Let us understand it thoroughly. Through this most finite point, what I said previously, through this point, that point, through this point of manifestation, almost the shadow of the infinite. Shadow of the infinite means shadow of Paramatma. Infinite, which shadow and reality gradually appeared and went on expanding. So the explanation here, appeared means that at the bottom explanation is gone. The sense to be conveyed is that the shadow of the infinite seeped through or washed out of the most finite point. So what happened? I'll just explain through this thing. This is point of manifestation. Now through this point, what happened? Shadow of the infinite ocean. This is the shadow of the infinite ocean. Gradually appeared and start on expanding. It is start on expanding. The shadow went on expanding through this point. You can see here, it is expanding. Shadow of the infinite, it is expanded now. Oozed out. Baba says that shadow is oozed out through this infinite point, and it is all goes on expanding. For example, for understanding purpose, take a balloon. See, when your balloon is there, if you put air, it goes on expanding, but at the point remains as it is. It will not. So, but balloon goes on expanding like that. So the shadow of the infinite ocean, the God, it goes on expanding through this point. సో ఆయిల్ ట్యాంకర్ ఉందనుకోండి, పెద్ద ఆయిల్ ట్యాంకర్, దానికి చిన్న హోల్ పడి ఆయిల్ డ్రాప్ లీక్ అవుతుంది, అది ఊజింగ్ అవుట్ అంటే అదండి. అలాగూ మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ అండి. జై బాబా. Yeah, shadow of the infinite now goes on expanding. So is it clear now? Let us see. We'll understand this point. Please read this thing and let us understand this particular point. Santosh, can you explain in Telugu? అర్థమైంది సార్. అర్థమైందా? Okay, then good. జై బాబా. Jai Baba. So this is the point. You can see here now how the shadow, shadow of the infinite ocean, that is Paramatma, how the shadow of Paramatma goes on through this particular point of manifestation of the first earth. That is the point. Through that point, it is oozing out, came out, and goes on expanding, and it's full of expanded fully. That is the creation. Okay. Shall I proceed? Yes, sir. One thing, just scientifically also, the physical world, what we see, the universe, from the science point of view also, they say this is expanding continuously. Probably. Correct. Yes, sir. Right. Go ahead, sir, please. Okay. So this example I gave. So this most finite point of manifestation of the latent first earth is called the Om point or the creation point, and this point is unlimited. Once again, Baba says. So this point, the finite point of manifestation of the latent first urge,
called Om point. This is the Om point, through which the shadow of God is expanded. So definition of Om point Baba is given here. What is called as Om point? Okay. Okay, sir. So it mean to say if you merge with God means we'll just move away from the shadow through Om point and go back to the ocean. And go back. Yes, sir. Same point. It will come back once again. It will merge. Now it is going out. Shadow. We are in the last week. I think I explained about that is gross world, subtle world, mental world is the shadow of God, Paramatma. Whereas gross body, subtle body, and mental body is the shadow of the soul. So it is a play between the shadows of body and world. It is a play. Once the play is over, then once again we will come back to merge in the ocean. We leave this shadow basically. We leave this shadow and we'll go back. Go back. The shadow that is a balloon, that that bubble that I'm showing, that red color bubble, that bubble will burst and the drop is merged in the ocean. Now there is a bubble around the drop. Right. So that is shadow. That is shadow. We are playing through because of the bubble. We are playing here in this world of shadow of God. When the bubble is burst, immediately the drop will merge in the ocean. So that is I am God state. So this is the definition given by Om point by Baba. What is meant by Om point? Okay, sir. Jai sir. Sir, in this sentence, I think with the definition of unlimited that we just discussed a little while ago. So here we are saying this most finite point. I mean, the Om point, the creation point is also most finite point of manifestation. But at the same time, it is unlimited, is what Baba is saying, right? So, how do we understand these two contrasts? Contrast is there, but as I think Nageshwaraji already explained, put a drop of ink. The only one drop of ink is, but it goes on. It has got the power of expanding, is it not? If you put a drop of ink there, it will go on expand. Though there is a drop, it has got the power. For example, if you see a weak man, for looking he's very weak, but he's very strong. You say, appearance it is like that, but it has got the power. Unlimited power it has got. Okay. Though it seems to be small, but it has got high power. Unlimited power, but there is an end for that. Is it not? Okay. We can move forward. It is small, teeny, but what is the power of it? Sir? It is unlimited. చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఓం పాయింట్ కూడా అంతం ఉంది కాబట్టి అక్కడ దిస్ పాయింట్ ఈజ్ అన్లిమిటెడ్ అన్నారు సార్. అంటే ఇప్పుడు మహాప్రలయంలో అది కూడా అంతర్లీనం అయిపోతుంది కదండి, మరి ఇంకేది ఉండదు. కానీ అది అనంతానికి సార్. Everything will be zero during Mahapralaya. Nothing will be there. What she is asking is it means this even Om point will be closed that time, manifestation time? That's what closed because that urge is not there. There is no first urge and other things. That question has not arisen afterwards. Entire thing is merged, complete. God didn't go for the sleep. No, it is suspended temporarily, sir. Temporarily suspended. It is not forever extinguished. It is suspended temporarily. That is what I understand. Once again, the creation has to start. The new creation. That is why, it is just suspended during Mahapralaya. So again, that will repeat. Yes, yes. Again, that initial urge will come and again same process. Once again, same thing. Okay. It will go for, God will go for sound sleep state for some time, and once again, that question, who am I? Once again, the cycle starts. Sir, maybe this unlimited means the creation is continuous. Maybe that's the point. I think. మొట్టమొదటి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, గోదావరి నది నాసిక్లో పుట్టింది. Unlimited means the creation is continuous. కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది కదా. ఆ పాయింట్ గురించి మనం అన్లిమిటెడ్ అన్న పదం అర్థం చేసుకుంటే బహుశా మనకి
ముందుకు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి పుట్టి ఆగిపోదు గోదావరి నది, అది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంది కాబట్టి నది ప్రవహిస్తూ ఉంది కదా అలా. So unlimited. That is it is, but next is it is continuous process. That one point through the one point process is continuous. Yes. New Only souls during to go Mahapralaya- on entering the creation. Yeah, that's a continuous process. Yes, yes. That's why Baba used the word unlimited. That means there is an end after some time during Mahapralaya. There is an end for that. No, That's why unlimited. It is not infinite. It is no, that unlimited. is temporary, temporarily suspended. We can't call it an end. End, yeah, it is. That is Let us not discuss the end, sir. Here that unlimited means here the unlimited means the creation is continuous. Power. Point is unlimited. It has got highest power. Continuous process. That one point through that one expansion goes on continuous process. I will give the definition what Baba has explained further about one point. It is there. Next slide, if you go through, I will see. So this is the explanation given by Baba. It is during that Ishvat gathering. Baba explained about this one point. This creation point is a finite point. Out of this finite point, the whole of infinite creation is issuing forth. It is a continuous process. It is a continuous process. There is no end to it. Out of a speck, capital letter speck, out of a speck in the infinity, that is through that one point, called the creation point, has sprung forth this whole creation in stages. This world of ours is nothing but a most fine, small speck here, most finite speck in the speck that is biggest. Although to you it appears to be the world, for me it is nothing but even a teeny speck. This is Ishvat gathering. Baba explained about the one point. Our assumption that unlimited means continuous, you know, continuous, continuous power. Yeah. It has a power. Yeah. See, whereas balloon, though it goes on expanding, it immediately bursts after some time. But here it is not that; it is a continuous process. Yeah, and Baba also used there is no end to it. End so let us go by that. It is a continuous process. Third line, you see, sir. Third line. Yeah. There is no end, right? If you are saying end, we will be confusing again. Which one? Yes. No, Baba says there is no end to it. Let us just go by that. Yeah, let's stick to that at this moment. It's a continuous process. It's a continuous process. Stages. That too in stages, different stages. Okay. Jai Baba. So now simultaneously with the reverberation of the first urge, as you know, that who am I first urge, the most gross first impression emerged, objectifying the soul as the most absolute, opposite, and most finite gross counterpart of the infinite. Most complicated sentence is here. Let us understand very clearly. So the first urge came, you know, that we have already discussed, that who am I question. Same time, simultaneously, at the same time, what happened? The more first impression emerged. Oh, that's the first impression. You can see here in this figure. First impression emerged. At the same time, when that question came, that first urge came, first impression emerged. Objectifying, that is objectifying means to give expression or degrading or make it to believe. So the soul, infinite soul, it was infinite. So because of this first impression, it is making the soul, that infinite soul, to believe, to degrading that is an object, or it is nothing like that. Objectifying the soul as the most absolute, opposite. It's opposite. First it was infinite. Now it has become finite. Most finite it has become. Previously it was infinite. That is opposite, completely opposite. And most finite gross counterpart of the infinite. So this is the counterpart. You can see there, left side, original soul, that is infinite. And the right side, it is most finite. That is counterpart of opposite. Now, please read this sentence and understand this clearly. How the first impression is created. How the this is most important to know. How the creation is started. This point is most important. Santosh, can you explain in Telugu if it is required? ఫస్ట్
వచ్చేటప్పుడు ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నారండి. ఫస్ట్ అర్జ్ అదే ఆది ప్రేరణ, ప్రథమ ప్రేరణ పరమాత్మలో కలిగినప్పుడు అదే సమయంలో భగవంతుడికి తొలి అతి పరిమితమైనటువంటి స్థూల సంస్కారం వచ్చింది. ఆ సంస్కారం వచ్చి ఏం చేసింది అంటే ఆత్మకు అప్పటి వరకు అనంతంగా ఉన్నటువంటి ఆత్మకు ఒక నేను పరిమితుణ్ణి అంటే అనంతానికి ఆపోజిట్ మనం పరిమితంగా తీసుకున్నట్లయితే ఆ ఆత్మకు నేను పరిమితుణ్ణి అని భావించేటట్టు చేసింది అని చెప్తున్నారు. అది ఆ యొక్క సంస్కారం చేసింది. ఆ సంస్కారం ఎప్పుడు వచ్చింది అంటే ఈ యొక్క ప్రథమ ప్రేరణ వచ్చినప్పుడే ఈ సంస్కారం కూడా వచ్చింది. ఆ సంస్కారం వచ్చి ఏం చేసింది అంటే అనంతంగా ఉన్న భగవంతుడిని పరిమితుడిగా ఉండేటట్లు భావించేటట్లు చేసింది. అది ఇక్కడ చెప్తున్నాను. Any question regarding this slide? Okay, sir. One question is Raghupati ji. So when exactly, at what point this Paramatma, infinite one, is splitting into small souls, Jivatmas? Because we suddenly jumped into soul now in this sentence. No, that explanation is coming further, sir. That because of reverberation, so many, all the drops were sleeping at the beginning. When the reverberation came, all drops started asking question, who am I, who am I, who am I, like that. Only one was there, right? Example of one soul. This is the example of one soul. Whereas there is innumerable souls here in this ocean. But this is the story of one soul. Yes, sir. Yes, sir. ఒకటి రాజు గారు, ఈ సెంటెన్స్లో బాబా చెప్పదలుచుకున్నది ఏంటంటే అప్పటిదాకా ఒకటిగానే ఉన్నటువంటి పరమాత్మలో ద్వంద్వం ఏర్పడిందనమాట. అపోజిట్ ఏర్పడింది. అంటే ఒకటి ఏకం అనేటువంటి పరిస్థితిలో ఒకటి పరమాత్మ ఒకడున్నాడు ఇన్ఫినిట్, దానికి వ్యతిరేకమైనటువంటి ఒక కౌంటర్ పార్ట్ తయారైంది మోస్ట్ ఫినిట్. అది మోస్ట్ ఫైనైట్. అది దేని వల్ల వచ్చింది? ప్రథమ ప్రేరణతో పాటు సమానంగా మొట్టమొదటి సంస్కారం ఏర్పడింది. దాని ఫస్ట్ పర్యవసానము ఇది ఏర్పడింది. ఏది? వేర్పాటు భావన ఏర్పడింది. అది మోస్ట్ ఇంపార్టెంట్. సెపరేటివ్ టెండెన్సీ పుట్టిందనమాట. అది ఐఎమ్ డిఫరెంట్. ఇన్ఫినిట్ ఒక పక్కన ఉంది, మోస్ట్ ఫినిట్ ఒక పక్కన ఉంది. ఈ ఫస్ట్ పర్యవసానము కాన్సిక్వెన్స్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఇంప్రెషన్. అక్కడ బాబా ఇంట్రొడ్యూస్ చేసింది చూడండి. ఫస్ట్ అర్జీ, ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఈజ్ ఇన్ఫినిట్ ఒక పక్క, మోస్ట్ ఫినిట్ ఒక పక్క. అంటే ఆ ద్వంద్వము, వేర్పాటు భావన అనేది పుట్టింది. అది ఈ సెంటెన్స్ లో చెప్తున్నారు. ఇంకా సింగిల్ సోల్ కింద మనం చూసుకోవాలండి ఈ పాయింట్ ఆఫ్ దాకా. తర్వాత డిస్కషన్ లో అంటే సోల్ అనేటువంటిది ఒక వేర్పాటు పుట్టిందనమాట. ఆ సముద్రంలో ఒక తుంపరలు రాగానే ఆ బిందువులన్నీ వచ్చాయి కదా, అది ఇక్కడ పుట్టింది అంటున్నారు. ఆ మొట్టమొదటి సంస్కారం యొక్క పర్యవసానము. మరి మొదటి సంస్కారం దేని వల్ల వచ్చింది? మొదటి అర్జీ వల్ల వచ్చింది అని చెప్తున్నారు. Because of its motion. Any question? సార్ జయబాబా సార్, అంటే యాక్చువల్ గా అడగాల వద్దా అని. Ask any question. What is there? అంటే అక్కడ యాక్చువల్ గా ఫస్ట్ అర్జీ అనేటటువంటిది గ్రాస్ ఇంప్రెషన్ ఎలాగది పుట్టించింది సార్ అక్కడ? మనకి గ్రాస్ సంస్కారం ఏదైనా ఒకటి రావాలి అనుకుంటే ఒక చర్య మనం చేస్తాం మామూలుగా, మనకి బాబా చెప్పిన దాని ప్రకారం. ఇక్కడ అసలు ఫస్ట్ ఇంప్రెషన్ గ్రాస్ ఇంప్రెషన్ అన్నారు కదండి, అది ఇక్కడికి ఇంకా రాలేదు కదమ్మా. ఇంకా మనకి బాబా చెప్పేది ఫస్ట్లో ఉన్నది గ్రాసే కదా. మొట్టమొదట గ్రాస్ స్టార్ట్ అయ్యి దాని నుంచి గ్రాస్ సంస్కారాలు బాగా పెరిగి సెటిల్ అవుతాయి. సెటిల్ పెరిగి మెంటల్ అవుతాయి కదమ్మా. ఫస్ట్ స్టెప్ లో గ్రాసే, సెకండ్ స్టెప్ లో సెటిల్, థర్డ్ స్టెప్ లో మెంటల్. అది కదా. అంటే సార్ అక్కడ అంటే ఆ అజ్ఞానం వల్ల బుడగ ఏర్పడింది అని ఫస్ట్ చాప్టర్ లో చదువుకున్నప్పుడు, అంటే ఈ అర్జీ వల్ల ఏర్పడిన అజ్ఞానం వల్ల అది గ్రాస్ ఇంప్రెషన్ అయింది. అంటే అజ్ఞానం అని కాదు, ఏ ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఏ ఎక్స్పీరియన్స్ మనం పొందినా సరే దాని నుంచి ఒక సంస్కారం వస్తుంది. మనం చదువుకున్నాం కదా, ఆ సంస్కారం నుండి మళ్ళీ ఇంకొక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది లింక్ నడుస్తూ ఉంటది కదా.
మొట్టమొదటి ప్రథమ ప్రేరణ అనేటువంటి అది ఒక కోరిక అనుకుందాం. భగవంతుడికి హూయమై అని తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కోరిక నుండి ఫస్ట్ ఇంప్రెషన్ పుట్టింది. అదే అదే సార్ అక్కడ డౌట్ వచ్చింది. అసలు యాక్చువల్ గా ఏ క్వశ్చన్ వచ్చినా నేను బాబాకి ఆన్సర్ వస్తే వచ్చింది, లేకపోతే లేదని విడిచిపెట్టేస్తాను సార్. దాని గురించి అంత తీవ్రంగా ఆలోచించను. కానీ అంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఒకవేళ చెప్తారనే ఆలోచనకే మామూలుగా పంచుకోవడం సార్, ఇంకొకలా కాదు. అంటే అది థాట్ కదా, భగవంతుడిలో వచ్చినటువంటి ఆలోచన కదా. ఇక్కడ గ్రాస్ ఇంప్రెషన్ ఎలాగైంది అనిపించింది. First impression is always grass, just like a seed, for a tree. What was the condition of the tree at the beginning? It was the seed. Beginning impression should be a grass only. Gradually it will develop. The seed will develop gradually to the tree. Like that. So first impression should be always grass only. ఎవ్రీవన్ ప్లీజ్ కంట్రిబ్యూట్ అండి. లక్ష్మణ్, సంతోష్ మీరు కూడా చెప్పండి. ఇప్పుడు షాడో అన్నారు కదమ్మా ముందు. షాడో ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రాస్ కదా, నాట్ రియాలిటీ. నాకు అర్థం చెప్తానండి. ఫస్ట్ అబ్సల్యూట్ ఆపోజిట్ అన్నది కూడా చెప్పారు కదా ఇక్కడ. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇమర్జ్డ్ అండ్ ఇట్ వాజ్, ఇప్పుడు మనకి తర్వాత ప్యారెస్ లో కూడా చూస్తాం కదా, వచ్చిన ఇనీషియల్ ఫస్ట్ అర్జ్ దాన్ని మోస్ట్ ఫైనైట్ కింద చెప్పారు. కానీ దాని ఒక ఇట్ వాజ్ ఎ షాక్ అండ్ రివర్బరేషన్స్ అని కూడా చెప్పారు. సో ఒక రకంగా మనం చూస్తే స్టిల్ అండ్ కంప్లీట్లీ అవి నిశ్చలంగా ఉండే ఆ అనంత ఓషన్ లో ఒకవేళ మోస్ట్ షాక్, ఒకవేళ ఒక షాక్ తీసుకొచ్చినట్టయితే ఆ షాక్ ఏ ఫీలింగ్ కలిగించాలి మీకు న్యాచురల్ గా? అంటే మన అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నానండి, అంతకని ఇంకేం లేదు. ఇట్ హ్యాస్ టు బి ద మోస్ట్ ఆపోజిట్. అంటే నేను ఇన్ఫినిట్ అన్నదానికి ఫుల్ గా ఆపోజిట్ గా మోస్ట్ ఫైనైట్. అలాగే నేచర్ లో కూడా మోస్ట్ ఆపోజిట్ ఇంప్రెషన్ ఏమవుతుంది? ఇన్ఫినిట్ కి ఆపోజిట్ గా మోస్ట్ గ్రాసే అవుతుంది కదా. అంటే ఆ ఇంప్రెషన్ ఏదైనా కావచ్చు, మీరు అన్నది గ్రాసే ఎందుకని దానికి అనుకుంటున్నానండి, అది రీజన్ కావచ్చేమో అని. ఓకే సార్, ఓకే సార్. అదే సార్, అబ్సల్యూట్ ఆపోజిట్ అన్నారు కాబట్టి ఇంకా మరి ఆ ఫైనైట్ కి మోస్ట్ అర్థమైంది సార్. జై బాబా. అమ్మా ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, కొబ్బరి తాడు గ్రాస్ అనుకుందాము, ట్వైన్ దారము సటిల్ అనుకుందాము, తల వెంట్రుకంత నాజూగ్గా ఉండేది మెంటల్ అనుకుందాము. మొట్టమొదటి కురుడుగానే పుడద్దు కదా కదా, అది రిఫైన్ అయ్యి ట్వైన్ దారంగా అవుద్ది. తర్వాత ఇంకా రిఫైన్ అయ్యి తల వెంట్రుకంత నాజుగ్గా అవుద్ది. అలాగనమాట. ఫస్ట్ క్రూడ్ అని అర్థం తీసుకుంటే మనకు సులువుగా వెళ్ళిపోతాం ముందుకే. అర్థమైంది సార్. అంటే ఇన్ఫినిట్ ఆ సోల్ కి అబ్సల్యూట్ ఆపోజిట్ అనేటప్పటికి అది గ్రాస్. ఇట్ ఇస్ అ గ్రాస్. yes అబ్సల్యూట్ ఆపోజిట్ గ్రాస్ అవుద్ది కదా మరి. గ్రాస్. జై బాబా సార్. థాంక్యూ. So this is the first impression, and let us go further. Because of this most gross first impression of the first urge, the infinite soul experienced for the first time. So first experience, because of that impression, first experience. This first experience of the infinite soul was that the soul experienced a contrariety in its identity with its infinite, impressionless, unconscious state. So this is the first experience. It was quite opposite. You can see here on the left side, it is infinite, impressionless, unconscious state previously. Now opposite, quite opposite, contradictory experience it got. So this is the slide explaining that. What happened during that first impression? What is the, because of that first impression, first experience, which is completely opposite to the original experience. ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడమ్మా. పరమాత్మ జీవాత్మగా మారినప్పుడు ఏమిటి తేడాలు వస్తాయి అనేది చెప్తున్నారనమాట. పరమాత్మగా ఉన్నంతసేపు ఇన్ఫినిట్, అతను ఇంప్రెషన్ లేదు, అన్కాన్షియస్ కదా. అతను జీవాత్మగా మారగానే అతను ఇంప్రెషన్ సంపాదించుకున్నాడు, ఫినిట్ ఎక్స్పీరియన్సెస్ పొందాడు, ఎంతో కొంత కాన్షియస్నెస్ 0.0001 అవ్వచ్చు అది కూడా పొందాడు. అది ఆ పరమాత్మకి జీవాత్మకి అంటే బియాండ్ స్టేట్లో ఉన్న పరమాత్మ ఫస్ట్ కదా మనం మొదలుపెట్టినాడు. తర్వాత ఇప్పుడు ఎలా తేడా వచ్చింది, అన్కాన్షియస్ నుంచి ఎలా తేడా వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. Another important point is this is first experience.
which is quite opposite to the original experience. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు కూడా సంస్కారం రాగానే దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ రాగానే తిరిగి దాని నుంచి సంస్కారం పుడుద్ది. ఇది కంటిన్యూస్ చైన్ లైక్ అనమాట. మొట్టమొదటి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది కదా, దాని నుంచి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏమిటో చెప్తున్నారు బాబా ఇక్కడ ఈ పేరాలో. I think my reading is only up to here. The next, I think so. Yes, sir. మరొక పాయింట్ కూడా బాబా చెప్తున్నారు. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటట, తన ప్రవృత్తికి, సహజమైన ప్రవృత్తికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అనుభవం వచ్చింది ఇక్కడ కదా. అనంతుడు పరిమితుడైపోయాడు ఇక్కడ కదా. ఎట్టి సంస్కారం లేనివాడు సంస్కారం పోగేసుకున్నాడు. ఎట్టి చైతన్యము లేనివాడు చాలా సూక్ష్మమైన చైతన్యమును పోగు చేసుకున్నాడు. అది మొట్టమొదటి అనుభవము. Opposite to this thing, sir. Infinite become finite. Impressionless become impression. Unconscious become conscious. Yes, so sir. That is what experience. I said. Yes. So that is the starting point for the journey. That's where we started our first journey. impression, first samskara, first consciousness starts from here. Okay, sir. Contrariety important word and ikkada. Exact opposite. Contrariety. Yeah. The opposite of infinite, impressionless, unconscious. Everything will be opposite. Okay. Next reading, I think. Yes. Mine is over here, it seems. Okay. Let's proceed, sir. I will share the screen. Okay. Jai Baba. Jai Baba. This experience of contrariety affected changeableness in the eternal, indivisible stability of the infinite soul, and spontaneously there occurred a sort of eruption, disrupting the indivisible poise and the unconscious tranquility of this infinite soul, with a recoil or tremendous shock which impregnated the unconsciousness of the unconscious soul with the first consciousness of its apparent separateness from the indivisible state of Paramatma. Sentence చాలా పెద్దగా ఉంది, కొంచెం బిట్ బై బిట్ చెప్పుకుంటే అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. ఇఫ్ యు గివ్ మీ ద పర్మిషన్ టు డూ సో. This experience of contrariety affected changeableness in the eternal, indivisible stability of the infinite soul. ముందు ఈ అనంత ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది? అనంత ఆత్మ యొక్క స్థితి, ఒరిజినల్ స్థితి ఏంటి? అది శాశ్వతమైనది మరియు అవిభాజ్యమైన స్థిరత్వంతో ఉంటుంది. ఇది మనం ముందు నుంచి చెప్పుకుంటున్న విషయం. అది ఈ వైరుధ్య అనుభవం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఈ ఆపోజిట్ ఫీలింగ్ వచ్చింది. ఈ వైరుధ్య అనుభవం ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే సంస్కారం ఏర్పడిందో అనుభవం కూడా వస్తుంది. ఆ అనుభవం ఎలాగుంది? కంప్లీట్ ఆపోజిట్ గా ఉంది. ఈ వైరుధ్య అనుభవం కారణంగా ఏమవుతుంది? అనంత ఆత్మ యొక్క శాశ్వతమైన అవిభాజ్యమైన స్థిరత్వంలో మార్పు చెందే గుణం ఏర్పడింది. మరి మార్పే కదా చెప్పాం. మనకు వైరుధ్యం అంటే ఏంటి? ఇదివరకు ఉండే స్థితికి మార్పు ఉండేలాగా. ఆ మార్పు కంప్లీట్ ఆపోజిట్ వచ్చింది. అంటే మార్పు చెందే గుణం. అసలు ఒరిజినల్ గా అటువంటివి ఏమిటి లేనే లేదు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇట్లాంటి మార్పు చెందే గుణం ఏర్పడింది అని చెప్తున్నారు. అండ్ స్పాంటేనియస్లీ దేర్ అకర్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఇరప్షన్. అంటే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే అప్పుడు అక్కడ ఈ ఒక అప్రయత్నపూర్వకంగా, అంటే ఏ ప్రయత్నం చేయకుండా దానంతరదే స్పాంటేనియస్ గా అప్రయత్నపూర్వకంగా ఒక విధమైన విస్ఫోటనం, అంటే ఒక బాంబు పేలితే ఎట్లాంటి విస్ఫోటనం వస్తుందో అలాంటిది సంభవించింది అని చెప్తున్నారు. ఈ విస్ఫోటనం ఏం చేసింది? మరి అప్పటి వరకు ఉన్న అనంత ఆత్మ యొక్క అవిభాజ్య సమానత్వాన్ని మరియు
అనంత ఆత్మ యొక్క ఎరుకలేని నిశ్చలతను, అకస్మాత్తుగా ఏర్పడిన ఒక వివర్తనము, లేక ఈ మహత్తరమైన అగాధంతో భంగపరిచింది. మరి ఇక్కడ ఒక విస్ఫోటనం ఏర్పడిందని అన్నాం. అంటే అంతవరకు అనంత ఆత్మ యొక్క అవిభాజ్య సమానత్వం, అంతవరకు నిశ్చలంగాను ఏ రకమైన విభజనలు లేకుండా సమానంగా అవిభాజ్యం, అంటే అసలు మొక్కలుగా లేదు, అది ఉన్నది ఏకైకది. అలాంటి సమానత్వాన్ని మరియు అనంత ఆత్మ యొక్క ఎరుకలేని నిశ్చలత్వాన్ని, అప్పటి వరకు ఆత్మకు, అనంత ఆత్మకు ఎరుక లేదు, నిశ్చలంగా ఉంది. అలాంటి స్థితిలో అకస్మాత్తుగా ఏమైంది, ఒక ఏర్పడింది అంటున్నాం కదా, ఏం ఏర్పడింది, ఒక వివర్తనము, లేక దాన్ని ఒక మహత్తరమైన ఆఘాతం అందాం ఈ విస్ఫోటనాన్ని, తో భంగపరిచింది అనమాట. అంతవరకు ఉండే నిశ్చల స్థితిని డిస్టర్బ్ చేసేసింది. అంతవరకు కొలను ఉందండి, ఏ కదలికలు లేదు, నిశ్చలంగా ఉంది. ఓ చిన్ని రాయి విసరగానే ఏమవుతుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కదా, అలాగా భంగపరిచింది అని చెప్తున్నారు. which impregnated the unconsciousness of the unconscious soul with first consciousness of its apparent separateness from the indivisible state of Paramatma. ఈ ఏర్పడిన ఆఘాతం ఏం చేసింది అంటే, అప్పటి వరకు ఎరుకలేని ఆత్మకున్న అచైతన్యాన్ని తొలి చైతన్యంతో నింపింది. అప్పటి వరకు అసలు ఆ ఆత్మకు ఎరుక లేదు, మళ్ళీ ఎరుక లేదు, చైతన్యం కూడా లేదు. అలాంటి స్థితిలో ఉన్నదానికి తొలి చైతన్యంతో నింపింది. అంటే ఒక బాటిల్ ఎంటీగా ఉందనుకోండి, దాంట్లోకి నింపడం మొదలుపెట్టిందంటే చైతన్యమే లేదు, మనం చెప్పుకున్నాం ముందు. అలాంటి దాంట్లోకి తొలి చైతన్యాన్ని, తొలి ఎందుకన్నా అంటే ఫస్ట్ టైం చైతన్యంతో నింపింది అని చెప్తున్నారు. మరి ఈ తొలి చైతన్యం దేనికి చెందింది, మరి అది కూడా మనం డిస్కస్ చేయాలి కదా. పరమాత్మ యొక్క అవిభాజ్య స్థితి నుండి పైకి కనిపించే తన వేరుపాటుతనానికి చెందిన చైతన్యం. ఈ యాక్చువల్ మన అదేంటి అనంతాత్మ యాక్చువల్ ఏమి అవిభాజ్యంగా ఉంది, దానికి ఏమి డివిజన్స్ అన్ని లేదు. కానీ పైకి కనబడే వేరుపాటుతనం అనేది ఏర్పడింది. ఈ పైకి కనబడేది అని ఎందుకు అంటున్నారంటే, నిజానికి అది లేదు, ఓన్లీ అపియరెన్స్, పైకి కనబడుతుంది. అట్లాంటి అలాంటి ముక్కలైన స్థితిలో వచ్చింది ఆ వేర్పాటుతనం మాత్రమే. దానివల్ల ఆ వేర్పాటుతనం ఏర్పడింది కాబట్టి, ఆ పైకి కనిపించే వేర్పాటుతనం వచ్చింది కాబట్టి ఈ తొలి చైతన్యం అనేది ఏర్పడింది అని చెప్తున్నారండి. ఈ సెంటెన్స్ ఇక్కడ వరకు వచ్చింది. బట్ ద సోల్ బీయింగ్ ఇన్ఫినిట్, మనం ఇంత స్టోరీ చెప్పుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ ఎప్పుడు అనంతమైనది. దాని కారణంగా ఏమి జరిగినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆత్మ ఎప్పుడు అనంతాత్మ ఎప్పుడు కూడాను ఆత్మ ఎప్పుడు అనంతమైనది. సో ఇదంతా పైకి కనబడే డిఫరెన్స్లే. ద ఫస్ట్ కాన్షియస్నెస్ that is derived from the recoil or shock of an absolutely opposite and most gross first impression of its apparent separateness. ఈ పైకి కనిపించే వేరుపాటుతనం వలన, అంటే మనం అనుకుంటున్న ఈ వేరుపాటుతనము ఉంది అని అనుకుంటున్నాం చూడండి, దాని వలన ఒక అత్యంత స్థూల తొలి సంస్కారం ఏర్పడింది. ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఇది అత్యంత స్థూల సంస్కారమే ఎందుకు అయ్యింది. మనం ఒక చిన్న ల్యాడర్గా ఊహించుకుందాం, సంస్కారాలు స్టెప్ బై స్టెప్ ఎలా పెరుగుతాయి. ఫస్ట్ స్టెప్, కిందకున్న స్టెప్ స్థూల సంస్కారాలు, తర్వాత సూక్ష్మ సంస్కారాలు, తర్వాత మానసిక సంస్కారం అనుకుంటే, మరి ఈ అనంతమైన దానికి ఆపోజిట్గా ఏమి రావాలి, అనంతానికి అసలు సంస్కారమే లేదు. అలాంటి టైంలో సంస్కారం ఏర్పడింది. ఈ అనంతత్వానికి ఆపోజిట్ అంటే అన్నిటికంటే చిన్న కింద మెట్టు. అనంతాన్ని మనం ఆకాశంగా లెక్కేసుకుంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఎక్కడో పాతాళంలో ఉన్న దానికి లెక్కేసుకోవాలి. సో అది స్థూల సంస్కారం అయింది. ఆ స్థూల సంస్కారం కూడా అత్యంతమైనది. ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే అంత నిమ్న జాతికి చెందింది అనమాట అక్కడ ఆ స్థూల సంస్కారం. అది
వలన ఒక అత్యంత తొలి స్థూల సంస్కారం ఏర్పడింది. మరి తొలి ఎందుకు అన్నారు? ఫస్ట్ ఏర్పడింది. ఎందుకంటే అసలు అనంతాత్మకు అసలు సంస్కారం అనేది లేదు. ఈ వేరుపాటుతనం వల్ల ఒక సంస్కారం ఏర్పడింది. అది ఫస్ట్ టైం ఏర్పడింది కాబట్టి తొలి సంస్కారం ఏర్పడింది అన్నాం. అత్యంత స్థూల సంస్కారమే ఎందుకు ఏర్పడింది అని మనకి ఇందాక డౌట్ వచ్చింది. ఆత్మ నిజానికి అనంతమైనది. మరి దానికి పైకి కనిపించే వేర్పాటు తరణం కారణంగా, ఈ పైకి కనిపించేదే ఇది నిజానికి ఏమీ కాదు. అనంతానికి పూర్తిగా వ్యతిరేకమైన స్థితి ఏమిటి? అది అత్యంత స్థూల సంస్కారమే అవుతుంది. అది ఇందాక డౌట్ కూడా వచ్చింది. అది అత్యంత స్థూల సంస్కారమే ఎందుకు అవుతుంది? అనంతానికి టోటల్గా ఆపోజిట్. అంటే ఎక్కడో చాలా 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 చిన్నదిగా ఉండాలి. ఆ చాలా చాలా చిన్నదిగా ఉన్నది అంటే అత్యంత స్థూల సంస్కారమే. సో ఈ స్థూల సంస్కారం, తొలి సంస్కారం అత్యంత స్థూల సంస్కారమే అవుతుంది అని చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, చాలా వివరంగా చెప్పారు. వెరీ వెరీ హ్యాపీ. జై బాబా అండి. జై బాబా. టైం కూడా ఉందా అండి? కంటిన్యూ చేయనా అని డౌట్. లేదు, సమయంగా రేపు పొద్దున్న చేసుకున్నాం రాజుగారి. అలాగే సార్, అలాగే. టైం సరిపోదు కదా, కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీనిలో యాడ్ చేయవలసినవి. ఇంకా పూర్తి అవ్వలేదు సార్, జస్ట్ ఇంకొక చెప్పేసేయండి, లాస్ట్ స్టేట్మెంట్ చెప్పేసేయండి. సో వాజ్ న్యాచురల్లీ అండ్ నెసెసరీలీ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్. మరి ఇలా పొందిన చైతన్యం ఎలాగుంటుంది అని కూడా మనకు డౌట్ వస్తుంది. అది సహజంగాను మరియు తప్పనిసరిగా పరిమిత తొలి చైతన్యమే అవుతుంది. మరి దాంతో మ్యాచ్ అవ్వాలి కదా. అత్యంత తొలి సంస్కారం అని మనం అన్నప్పుడు దాని నుంచి పొందిన చైతన్యం కూడా అలాగే అత్యంత తొలి చైతన్యం, పరిమిత తొలి చైతన్యం అవుతుంది. అత్యంత తొలి పరిమిత చైతన్యమే అవుతుంది. అంటే ఇటువంటి అత్యంత పరిమిత తొలి సంస్కారం నుంచి ఏర్పడిన చైతన్యం కూడా అలాగే అత్యంత పరిమిత తొలి చైతన్యమే అయ్యింది. అంటే సంస్కారం ఎలా ఉంటుందో దానివల్ల పొందిన చైతన్యం కూడా అలాగే ఉంటది అని నాకు అర్థమైంది. జై బాబా సార్. జై బాబా అమ్మ. జై బాబా. డిస్కస్ చేద్దాం రేపు మార్నింగ్. జై బాబా. జై బాబా అందరికీ. జై బాబా.